ఫస్ట్ ఎయిడ్ అయితే వచ్చింది దేవుడా ఇలా దేవుడా దేవుడా ఇన్ని రోజులు ఇంట్లో చేయలేదు తండ్లు తిని తిట్టులు తిని ఎన్నాళ్ళకో ఒకసారి ఇవ్వాలి మంచి పని చేస్తాను దేవుడా ఈరోజు అయితే ఈ రోజు నుంచి ర్యాపిడో కొడదాం అనుకుంటాను దేవుడా రాక రాక అయితే పొద్దుంచలు వెయిట్ చేస్తే ఇప్పుడే ఒక ఆర్డర్ వచ్చింది దేవుడా కస్టమర్ ఎవరో కానీ మంచిగా నాతో మంచిగా ఉండి మంచిగా దిగేటట్టు చూడు దేవుడా ఫస్ట్ ఎయిడ్ అయితే మంచిగా తిరగాలి అయ్యో ఒకటే మెసేజ్ పెడతాను కానీ ర్యాపిడోనో గీపిటోనో అంట వీడేనా మా ర్యాపిడో ఏ పిల్లగా ఎంతసేపు నేను చేసి సరేనే ఉంటా తొందర రండమ్మా ఏంది నేను నీకు అమ్మ లెక్క కనబడతానా అయ్యో సారీ మేడం ఎక్కండి మేడం నేను మేడా అన్నా ఏ ఆఫీస్ లో పని చేస్తానా మేడా అన్నా ఏ ఆఫీస్ లో పని చేస్తానా ఓటీపీ చెప్పండి అమ్మా ఫస్ట్ ఓటీపీ ఓటీపీ ఏంది ఇది మా అమ్మ ఇది మా నాన్న ఇది మా అక్క కొడుకు మరి ఈడు ఓటీపీ లేడ కనబడతానే ఓటీపీ అమ్మా మీరు బుక్ చేసిల్లుగా బండి ఎట్లా బుక్ చేసిల్లు ఓ అది చెప్పాలా ఉండు ఒరే చిన్ను ఇదేదో ఓటీపీయో బీటీపీ అంటే చెప్పురా చెప్పిండు చూడు ఎంత అన్నమ్మా ఏందో 6 అంట ఏదో 8 3 అంట 66 అంట 6 అంట ఏదో 8 3 అంట 66 అంట అమ్మా ఏదో ఒకటి ఫస్ట్ ఎక్కమ్మా నువ్వు దింపినాక తీసుకుంటా అయ్యో ఒక నిమిషం ఆగు. ఇప్పుడే చికెన్ తోడు తిన్నా కల పెట్టుకుంటాను ఏందమ్మా అబ్బా నాకే దొరకాల అమ్మా నువ్వు పోయి ఇది ఎట్లా ఎక్కాలే అదమ్మ కాలే అమ్మా సరే సరే తమ్ముడు సరే మళ్ళీ ఏంటిదమ్మా నువ్వు అయ్యా ఆగరా జరా మీ అమ్మన బట్టలు ఎప్పుడు కుడతా అంటే నీ షూటింగ్ లకు పోవాలి ఇంకెప్పుడు చెప్పుడు నాకు తొందరగా నాకు అర్జెంటుగా షూటింగ్లు ఉన్నాయి లేట్ అవుతుందమ్మా ఏ ఆగరా అదే ₹2 ఎక్కువ ఇస్తా గానీ రూపాయి కాదమ్మా నాకు 10 ఆర్డర్లు కొట్టాను రోజుకి నేను ఫస్ట్ ఒకటే ఆర్డర్ గీనే ఉన్నా ఇంకా సరేలే పోనీ సరే చెప్పు పిల్ల ఆగు పట్టుకొని A few moments later. తమ్మి ఆపవా మళ్ళీ ఏమైందమ్మా కడుపు ఎందుకో గుడ అంటాంది అట్లా పోయి ఇట్లా వస్తా ఉండు నువ్వేందమ్మా నేను పోయేది ఉన్నది బయటికి 2 నిమిషాలు అట్లా పోయి ఇట్లా వస్తా ఎక్కడ దొరికినావమ్మా నువ్వు ఓ అమ్మా ఉన్నావా పోయినావా ఏ సప్పు లేదు వస్తానుండు తమ్మి కడుపు అంతా ఖాళీ అయిపోయింది ఎటు పోయినావమ్మా నువ్వు ఎక్కడ ఆపకు నువ్వు పోతనే ఉండిగా ఎక్కెక్కులేదు పోనీగా A few inches later. తమ్మి ఆగు ఒకసారి అబ్బా మళ్ళీ ఏందమ్మా నీ బాధ నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది మళ్ళీ ఏంటిదమ్మా ఎంత సంపర్తాను నువ్వు ఈ బండి మీద ఎక్కడమ్మా సంపాదించి నేను ఇయ్యాలే జాయిన్ అయిన ఏదో ఎన్నో మనసా డెలివరీ ఏదో అంటారు నెలలు అదే అప్పంచ సంపరియాలే నెలలు కాదు ఇదే మొదటి రోజు నాది ఇదే మొదటి రోజు అవునా ఇసోటి బండి నేను ఒకటి కొందాం అనుకుంటానా నువ్వు డ్రైవర్ గా చేస్తావా ఇది నా బండి నేను చేస్తామ్మా నీ బండి నువ్వు చేసుకో ఏ నాకు వస్తే నిన్ను ఎందుకు అడుగుతా నేను వానికి ఏం కావాలి చెప్పమ్మా ఇప్పుడు ఎందుకు దిగినావు ఇక్కడ అంటే ఇవి ఏంటి అది టైము ఎన్ని కిలోమీటర్లు పోయింది బండి ఇప్పుడు అవసరమా అమ్మా ఇప్పుడు నేను ఎన్ని కిలోమీటర్లు వచ్చినా అంటూ వచ్చినావు 10-20 కానీ నువ్వు ఎక్కరాదా అమ్మా ఏందమ్మా నీతో లొల్లి మీటర్ కి ఎంత లెక్కన తీసుకుంటాను మీటర్ కి తీసుకోరేది నీకు తెలియదా ఎంత ఇవ్వాలో చూడలే నాకు తెలుసు మరి అంటే నీ లెక్క బట్టి ఎంత తీసుకుంటా నా లెక్క ఏముండదు కంపెనీ చెప్తాడు ఎంత ఎక్క ఇప్పుడు నువ్వు ఎక్కినప్పుడు ఎంత ఉన్నాయి అంటే ఇప్పుడు మనం కంపెనీ పోవాలా కంపెనీ కాదమ్మా మీ ఇంటికి పోవాలి మీ ఇంటికాడ దింపుతా మా ఇంటికన్నా ఇంటికానే దింపుతా ఏందో ఏమో పోనీ ఇదే అమ్మా లొకేషన్ ఇదే ఇగో చెద్దర నీ కొనిచ్చింది మా తమ్మునోళ్ళకి ఇద్దరు కొనిచ్చి కాదమ్మా నువ్వు దిగుతా గాని అగో మా తమ్ముని పాయింట్ మీ తమ్ముని పై నేనేం చేసుకోవాలి నాకు పైసలు నేను పోతా
మరి ఇప్పుడు పైసల కింద ఒక 4 పాయింట్లు పాత పాయింట్లు ఇస్తే తీసుకుంటావా? ఒక 4 పాయింట్లు పాత పాయింట్లు ఇస్తే తీసుకుంటావా? పాయింట్లకి ఇంట్లో నేను తీసుకో, నాకు ఉన్నాయి పైసలు చాలు. ఎంత పైసలు? ఎంత అని దాంట్లో ఎంత చూపించింది? నా దాంట్లో ఎంత చూపెట్టింది? నువ్వు ఎంత అంటావు చెప్పు, దీంట్లో చూపెడుతుందేమో. కంపెనీ అడుగు. కంపెనీ చెప్పదు, ఫస్ట్ నువ్వు చెప్పు. నీకు ఎంత చూపించింది ఫస్ట్? నా దాంట్లో ఏం చూపెడతలేదు కదా. ఇంత ఎవరు బుక్ చేసిళ్ళు? మా అక్క కొడుకు. ఓ అమ్మా, మీ అక్క కొడుకుని అడగాలమ్మ ఇప్పుడు. నేను చూస్తాను, 50 రూపాయలు చూపిస్తాంది. 50 రూపాయలు అయితే నేను బస్సులోనే పోయేదాన్ని. 50 రూపాయలు అయితే నేను బస్సులోనే పోయేదాన్ని. బస్సులో పోయేదానికి మరి ఎందుకు బుక్ చేసిల్లమ్మా? నేను అన్ని బస్సు బుక్ చేయరా అన్న. వాడేమో తొక్కల బండి బుక్ చేసిండు. బస్సులో బుక్ చేస్తారా అమ్మా? ఎందుకు రావా? బస్సులో వస్తే పంపించాను అమ్మ. నువ్వేమన్నా అంటే మా ఊర్లో ఒక బస్సు వస్తా ఉంటది, అది హైదరాబాద్ దాకా తీసుకొచ్చింది. మరి గిక్కడికి బస్సు బుక్ చేస్తారా? హైదరాబాద్ పోవాలంటే నువ్వు ఆధార్ కార్డు పట్టుకొని పో. ఇది బస్సు కాదు, ఇది ర్యాపిడో యాప్లోకి వెళ్ళి పైసలు కట్ అయితే ఇప్పుడు నాకు ఫ్రీగా దింపుతా. నేను పైసలు అంటే ఇప్పుడు నువ్వే నాకు పైసలు ఇవ్వాలా? నువ్వు ఇవ్వాలి నాకు. మరి కట్ అవుతాయనేది అన్ను. నాకు కట్ అయితే నువ్వు ఇవ్వకపోతే నేను ఇవ్వకపోతే నీకు కట్ అవుతాయి. నేను ఇస్తే కట్ కావు, నాకు వస్తాయి. మరి నాకెవరు ఇవ్వాలి? నీకు ఎవరు ఇస్తారమ్మా? నువ్వు బండి బుక్ చేసుకునే ఎందుకు? అవును, నేను బస్సుకి అయితే మొన్న 25 రూపాయలు ఇచ్చి ఎక్కిన. ఏడు దాకా హైదరాబాద్ దాకా పోయి మళ్ళీ ఇంటికి పోయినా. మరి నువ్వు 50 రూపాయలు అంటాను. హైదరాబాద్ పో, ఢిల్లీకైనా పో, ఫస్ట్ నా పైసలు నాకు ఇస్తే నేను ఇంటికి పోతామ్మా. హైదరాబాద్ పో, ఢిల్లీకైనా పో, ఫస్ట్ నా పైసలు నాకు ఇస్తే నేను ఇంటికి పోతామ్మా. డొడక్ అంటాంది కదా. డొడక్ అనేది ఎందుకు ఎక్కినవమ్మా నువ్వు? ఏడ చూసినా గుంతలకెళ్ళి తీసుకుపోయాను. నాకు నడుము నొప్పి ఒక దిక్కు. నేనేమైనా చదువు లేదని అనుకుంటాను. నేను 7 చదివినా. ఆటో బుక్ చేసుకోవచ్చు అమ్మ. మరి ఈ బండి ఎందుకు బుక్ చేసుకున్నారు? నాకు ఆటో పడదు. పడకపోతే అందుకే వాళ్ళు బస్సు బుక్ చేయరా అన్న. అవును, ఎప్పుడు కొన్నావు ఏం బండి? బండి కొనడు తర్వాత అమ్మ, నా పైసలే అమ్మ. చీకటి అవుతాను. మరి ఎందుకు ఇట్లా డొడక్ అంటుంది? అవి రోడ్లు చక్కగా లేవమ్మా. నాకు పైసలు ఇస్తే పోతా నేను ఫస్ట్. సరే ఏం తీయాలి చెప్పినా కదా ఇంత 50 రూపాయలు. నా కొడుకు పాయింట్లు ఏమైనా ఉన్నాయి చూస్తుంది. అయిపోయిందమ్మా. దాంట్లో 1 రూపాయి లేవు కానీ ఎంతైనా ఇప్పుడు 51 రూపాయలు. ఇగో నేను మా ఊరు నుంచి వెళ్ళి బస్సులో వచ్చిన. మనకు చిట్టేనక పైసలు ఇవ్వాలని రాసిండు. నువ్వు పోయి వాడిని అడుగు గట్టిగా పట్టుకో. ఏం చిట్టం ఇది? బస్సు వెనక మనకు పైసలు ఇస్తే వెనక రాత్రి చూసినవా? ఇది నేనేం చేసుకోవాలమ్మా? వెనక రాసేది మరి వాడు నాకు ఇయ్యాలే. నువ్వు వాడిని అడుక్కోవాలి, నన్ను కాదు. సరే వాడిని ఇంటికి పోదామా? వానిది నేనెందుకు వస్తామ్మా? నువ్వు ఎక్కడ దొరికినావమ్మా? నువ్వు అసలు ఈ ఊరేనా అనేది? పల్లెటూరా? నేను సిటీకి వచ్చి 2 రోజులు అవుతాంది. నన్ను పల్లెటూరా అంటూ 2 రోజులు నేను షూటింగ్ తీద్దామని పోతానా. గదేదో పిటిం నగర్ ఏదో ఉంటాంటారు కదా. ఈ పిచ్చాన్ని ఎవరు తీసుకుంటారు ఏమో. అమ్మో, ఏందే నన్ను పిచ్చిదాని అంటాను. నిన్నుకి 1 రూపాయి కూడా ఏం చేసుకుంటా చేసుకో. పిచ్చిదాని కాదమ్మా, మంచి అమ్మాయి అన్న. అమ్మ పిచ్చిదాని కాదమ్మా, మంచి అమ్మాయి అన్న. అమ్మ